వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది హెయిర్ రఫ్గా ఫ్రీజ్ అయిపోయి హెయిర్ డ్యామేజ్ని, హెయిర్ ఫాల్ని ఎక్కువ చేయడం గమనించే ఉంటాం. బ్యూటీ పార్లర్స్లో కెరాటిన్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ని సాఫ్ట్గా, స్ట్రైట్గా ఉంచుతామని కెమికల్తో కూడిన క్రీమ్స్ని యూస్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ సమయం గడిచే కొద్దీ హెయిర్ మరింతగా డ్యామేజ్ అయ్యి రిపేర్ అవ్వలేనంతగా హెయిర్ లాస్ జరుగుతుంది. కెరాటిన్ ట్రీట్మెంట్ ఇంట్లోనే చాలా ఈజీగా అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసి యూజ్ చేయడం వల్ల చాలా సేఫ్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికి బేస్గా ఉడికించిన అన్నాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్రీజ్ అయి ఉన్న డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేయడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలోవెరా లోపల ఉన్న జెల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇది హెయిర్ని సాఫ్ట్గా ఉంచి డాండ్రఫ్ని తగ్గిస్తుంది. కెరాటిన్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి 1 కప్ ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. తగినన్ని పచ్చి కొబ్బరి పాలను తీసుకోవాలి. లాస్ట్గా ఇందులో ఫ్రెష్ అలోవెరా జెల్ని 1 కప్ వరకు తీసుకోవాలి. దీనితో పాటు మీరు ఎగ్ని యూస్ చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నట్లయితే 1 గుడ్డులోని తెల్లసొనను యూస్ చేయడం వల్ల హెయిర్ ఎక్స్ట్రా సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఈ పేస్ట్ని హెయిర్ మొత్తానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత న్యాచురల్ షాంపూతో క్లీన్ చేసి ఏదైనా సిరమ్ని కానీ కండిషనర్ని కానీ అప్లై చేయాలి. దీన్ని యూజ్ చేసిన ఫస్ట్ యూసేజ్లోనే హెయిర్ సాఫ్ట్గా, స్ట్రైట్గా ఉంచి హెయిర్ని ఈజీగా, మేనేజబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని వారానికి ఒకసారి అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.